నమస్తే, నేను ప్రశాంత్. గతంలో బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు తనకి ఫెసిలిటీస్ ఎలా ఉండేటివి, సో తనకి అసలు జైల్లో ఎలా ఉండేది లైఫ్, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గతంలో బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఆ ఫెసిలిటీస్ అనేటివి ఎలా ఉండేటివి, అంటే తను జైల్లోనే ఉండి కాల్స్ కూడా మాట్లాడేది, ఫోన్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని ఇలా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? నిజమేనండి. అది అందులో ఎంతవరకు నిజమేమిటి, 100% నిజం. బోరగడ్డ అనిల్కి రాచమర్యాదలు జరిగాయి. మీరు చూశారు కదా, మీరు విన్నారు, మీ కళ్ళతో చూశారు వీడియోస్. బిర్యానీలు ఇప్పించారు అతనికి, ప్రత్యేకంగా అతనికి సంఖ్యలు తీసేసి బిర్యానీ తిన్నాక అతనే పే చేశాడు పోలీసులకి. అంటే ఎంతమంది పోలీసులు ఇంకా కోవర్టులుగా ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఇంకా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అంటే ఆ పోలీసులు ఎంత లాభం పొందుంటారు గతంలో. కొత్త ప్రభుత్వం వచ్చినా భయం లేకుండా ఉన్నారంటే ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, మేము సంపాదించుకున్నది ఉంది అని అనుకుంటున్నారా? అంతే కదా. అంటే అంత సంపాదించుకోవటానికి వెసులుబాటు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను తినడమే కాకుండా మీరు కూడా కొంచెం మెతుకులు తినండి అని వాళ్ళకు కూడా విధులిచ్చాడు. ఆ మెతుకులే ఎంత ఉన్నాయంటే అసలు భోజనం చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ఉంటాయి. కాబట్టి ఇవాళ బోరగడ్డ అనిల్ గతంలో జైల్లో ఉన్నప్పుడు ఎంత తెలివైన వాడు కాకపోతే సోదరి నెంబర్ ఇచ్చాడు అక్కడ, ఫోన్ నెంబర్. వాళ్ళకి ఏంటంటే జైల్లో 3 రోజులు మాట్లాడుకోవచ్చు, ఫోన్ కాల్ చేసుకోవచ్చు రిమాండ్ ఖైదీలకి. సో ఆ చేసినప్పుడు ఇతను ఫస్ట్ వాళ్ళ చెల్లెలకి చేస్తాడు. చెల్లెలు ఎవరెవరో వైసీపీ నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళతోటి కాన్ఫరెన్స్ కాల్ కలిపేస్తుంది. సో హీ కెన్ టాక్, యథేచ్ఛగా తను కావాలనుకుంది మాట్లాడతాడు. తర్వాత తను బయటికి తీసుకురావడం కోసం తల్లి అనారోగ్యం, ఈ మెడికల్స్, దొంగ మెడికల్ సర్టిఫికెట్లు, వీటన్నింటికి ప్రణాళికలు అక్కడ రచించాడనమాట ఈ ఫోన్స్లో. అంటే ఈ పోలీస్ అధికారులు ఏం చేసి ఉంటారు, అప్పుడు ఇతను మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళిపోయి ఉంటారు. యాక్చువల్గా వాట్ దే హ్యావ్ టు డూ, వాళ్ళన్నీ విని ఏదైనా తప్పుగా అనిపిస్తే అది ఇమీడియట్గా పై అధికారులకు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు నువ్వేమైనా మాట్లాడుకో యథేచ్ఛగా అని చెప్పి వీళ్ళు వదిలేశారు. అంటే వాళ్ళు ఇతని మనుషులు, అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు, అంటే వైసీపీ మనుషులు. ఇంత జరిగిందనమాట. సో బోరగడ్డ అనిల్ అనేవాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అతను బయటికి వెళ్ళిపోయాక కూడా అధికారులకు తెలియదు. అంటే మరి ఇది హోంశాఖకు కూడా చాలా మైనస్సే కదండి. ఒక రిమాండ్ ఖైదీ బయటికి వెళ్ళిపోయాడంటే ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టి, అది ఎంత సిగ్గుచేటది. నార్మల్గా మనకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టినా కానీ దాదాపు 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలాంటిది ఇతను డైరెక్ట్ కోర్టుకే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు అని అంటే ఇతనికి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు? జైలు శిక్ష పడుతుందా పడదా తర్వాత విషయం. అసలు కోర్టు ఎలా నమ్మింది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ముందు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ డాక్టర్ మీకు సర్టిఫికేట్ ఇచ్చాడండి. మామూలుగా మనం సర్టిఫికేట్ ఇస్తేనే, మీరు గమనించండి, మీకు ఒంట్లో బాగలేదు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, మీరేం చేస్తారు, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద వాళ్ళు కొంచెం పూర్వాపరాలు విచారిస్తారుగా, సాధారణంగా విచారించాలి. అలాంటిది ఒక రిమాండ్ ఖైదీ ఇచ్చాడంటే నిజంగా వాళ్ళ అమ్మగారికి బాగోలేదా, నిజంగా ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీయా? ఇప్పుడు నేను ఒక్కడనే కొడుకుని, 4 చెల్లెళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారంటే ఏ అక్క చెల్లెళ్ళకి బాధ్యత లేదేంటి? ఇప్పుడు తమ్ముడో అన్నో జైల్లో ఉంటే అతను వచ్చేసి బయటకు వచ్చి అతనే చేయాలి తల్లికి సేవ. అంటే గతంలో మీరు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇవేమీ రూల్స్ వర్తించవు. మీరు ఒకసారి జైల్లో పడేస్తే వాళ్ళు జైల్లో మగ్గాలి, మీకు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. మీకు మీ తల్లికి కష్టాలు వస్తే మీరు వెంటనే వెళ్ళిపోవాలి, మీకు మాత్రం జరిగిపోవాలి. నువ్వు పక్క వాళ్ళ తల్లుల్ని, చెల్లెల్ని, అక్క చెల్లెల్ని, భార్యల్ని, పిల్లల్ని అందరినీ నువ్వు బూతులు మాట్లాడతావు. బోరగడ్డ అనిల్, అవునా? అంటే ఇదే అన్నమాట వీళ్ళ న్యాయం. ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత ఫేక్ డాక్యుమెంట్ పెట్టాడంటే, అది అసలు వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం అని పెట్టేసి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు, మీరు చూశారు, బోర్ని ఏడుస్తూ, నేను అన్ని పద్ధతిగానే చేశాను, ఆ రోజు టైం అయిపోయింది, అయినా సరే నేను ఆ రోజు వెళ్ళలేదు, మర్నాడు వచ్చాను, తర్వాత నేను ఎక్కడికి పారిపోలేదు, నాకు ఇవాళ తీర్పు వెలువడుతుంది. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక బోరగడ్డ అనిల్ ఫోన్ కానివ్వండి, తన తల్లి ఫోన్ కానివ్వండి, స్విచ్ ఆఫ్ చేసుకొని బోరగడ్డ అనిల్ మాత్రం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్ళారు?
ఎక్కడికి వెళ్ళాడంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, కొందరు మీరు నేను చెప్పలేం కదా. కొందరు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు అదే కాబట్టి యలహంక ప్యాలెస్లో ఉండి ఉండొచ్చు. ఇప్పుడు నాకు అతను ఎవడో తెలియదు, అతను మా పార్టీ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడా? ఎప్పుడు ఇతను అరెస్ట్ అవగానే ఇతను నేను వైసీపీ కోసమే చేశాను అని ఇతను చెప్పాడు. మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. కానీ నడిపిస్తుందంతా కూడా వైసీపీ వాళ్ళు. అంటే అందరూ దొంగలేగా, అవును. అందరూ కుమ్మక్కయినట్టేగా. ఒకళ్ళ మీద ఒకళ్ళు కుమ్మక్కయ్యి మాకు సంబంధం లేదని స్టేట్మెంట్లు ఇస్తూ తెర వెనకాల మొత్తం నాటకం నడుపుతున్నారు. ఎందుకు? ఇతను కనుక ఏదైనా నోరు విప్పితే వాళ్ళకు ఉంటాయి. నిన్న మళ్ళా ఎస్సీ కార్డ్ ప్లే చేశాడు ఆ వీడియోలో. నువ్వు ఎస్సీ కార్డ్ ప్లే చేయకు, నువ్వు ఎస్సీని అని నువ్వేమీ పక్క వాళ్ళ పిల్లల్ని తిట్టలేదు. నువ్వు చెప్పి తిట్టావా? నేను ఒక ఎస్సీని కాబట్టి తిడుతున్నానని ఏమైనా అన్నావా? నువ్వు కాదు కదా. నువ్వు ఒక బోరుగడ్డ అనిల్గా ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు నోరు పుచ్చుకుని మాట్లాడావు. ఎంత భయంకరంగా మాట్లాడావో నీకు తెలుసు. ఇవాళ భయం ఎందుకు నీకు? నీకు దమ్ముంటే నువ్వు జైల్లో ఉండవయ్యా. మీ వైసీపీ వాళ్ళకి దమ్ముంటే బయట కూర్చుని మాట్లాడటం కాదు, మీరు జైలుకి వెళ్ళండి. మీరు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోండి. ఇలా దొంగ సర్టిఫికేట్లు ఎందుకు, దొంగ బతుకులు ఎందుకు, దాంకోవడం ఎందుకు? ఒక్కొక్కడు ఎలా దాంకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా. వెంకటరెడ్డి పారిపోయాడు అప్పుడు. కానీ ఇప్పుడు అనిల్ పారిపోవడానికి కారణం అయితే ఇప్పుడు విదేశాలకు మాత్రం పారిపోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే తన మీద దాదాపు 14 కేసులకు పైగానే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అతన్ని పాస్పోర్ట్ కూడా పోలీసులు అయితే తీసుకుంటారు కాబట్టి అతన్ని ఒకవేళ విదేశాలకు వెళ్తే కనుక సీ ద్వారానే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వాలండి ఇతనికి కూడా, లేకపోతే డేంజర్ ఇవన్నీ. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎందుకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు రెడీగా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ఉంటాడు రెడీగా. కానీ ఇంకా మరి ములాఖత్కి అయితే వెళ్ళలేదు, మరి పోసానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు పోసాని భార్య కూడా బయటికి రావట్లేదు కదా, ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఫస్ట్ కొత్తలో తెగ రెచ్చిపోయారు ఆవిడ. ఈవెన్ ఇతను ఎవరు వల్లభనేని వంశీ భార్య కూడా మొన్న ఒక రోజు ఎప్పుడో కనిపించారు అంతే. వేడి తగ్గింది చూసారా మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల లేడు, పట్టించుకోవట్లా. అందుకని ఇప్పుడు అందరూ కూడా సైలెంట్ అయిపోతున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు పోసాని కృష్ణమురళికి ఇప్పుడు తత్వం బాగా వంట పట్టింది. ఇప్పుడు నేను నోరెత్తడానికి లేదని అర్థమవుతుంది. ఒకే కేసు మీద నన్ను ఎన్ని జైళ్ళకి తిప్పుతారా అంటున్నాడు. ఇప్పుడు రాజా అండం మానేశాడు. ఇప్పుడు ఇదంతా కూడా తగ్గుతూ వచ్చింది, మీరు గమనించండి. ఇప్పుడు కొంచెం మామూలు ఖైదీని నేను అనే ఒక కొద్దిగా స్పృహ వస్తుంది అతనికి. కొంచెం మాటల వేగం తగ్గింది, మాయ మాటలు తగ్గాయి, కొంచెం మామూలు మనిషి అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. వల్లభనేని వంశీ ప్రజెంట్ అయితే అతని గురించి ఏం న్యూస్ లేదు. అతని భార్య కూడా కనిపించట్లేదు. ఈ పోసాని కృష్ణమురళి భార్య కూడా అక్కడ కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఎక్కడ ఎవరి కోసం కూడా వచ్చి జైలుకి వచ్చి పరామర్శలు జరగలేదు ఇంకా. అంటే ఎవరన్నా చనిపోతే తప్ప ఆయన తొందరగా కదలడు ఆయన. కాబట్టి ఇప్పుడు అయితే ప్రజెంట్ సిట్యువేషన్లో బోరుగడ్డ అనిల్ అయితే ఎక్కడున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. కాబట్టి మరి పోలీసులు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ప్రశ్నిస్తారా, లేదు అలాంటి పనులు చేయరా అనేది మనం చూడాలి. ఏదేమైనా బోరుగడ్డ అనిల్ అయితే ఇరుక్కున్నాడండి. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనేది మరి జడ్జిమెంట్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.